మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖుపవాసములలోని 17వ దినము. దైవలక్షణముల స్తుతి. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు, అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడవై ఉన్నావు, అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. కనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు, అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమెన్. సైతానును ఎదురించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడమైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదురింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదురింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతానును ఎదిరించుట. ఓ సాతానా, దుష్టుడు ఎవడును తరమకుండానే పారిపోవునని సామెతలు 28:1 రాయబడి ఉన్నది. మానవులలో నున్న దుష్టుని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు. మానవుని దుష్టునిగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభు సేవ, బైబిల్ పఠన చేసి సాతానా, మా సమావేశములకు ఎందుకు వచ్చావని చెప్పి నిన్ను వెళ్ళిపోమ్మని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవలేను. మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు గనుక పారిపోవలను. అట్లే నీ దుష్టత్వమును చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తోలివేస్తారేమోనని ముందే పారిపోవుదువు. గనుక మాకు జయము, నీకు అపజయము మరియు అవమానము. ఆమెన్. సమర్పణ ప్రార్థన. పాప పరిహారము, వ్యాధి నివారణ, ఇబ్బంది నివారణ, ఇంకను కావలసిన అన్నీయు మోక్ష భాగ్యము దయచేయుదు అని నీవు వాక్యములో వ్రాయించిన వాగ్దానములన్నీయు నమ్ముటకై పూనుకొన్నాను. ముఖ్యముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14లో నున్న వాగ్దానము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 21లో ఉన్న వాగ్దానము, మార్కు సువార్త 11వ అధ్యాయము 24లోనున్న సలహాను నమ్ముకొనుట పూనుకొన్నాను. పరిశుద్ధాత్మ దేవా, నేను పరిశుద్ధుడనై ఉన్నట్లు నీవును పరిశుద్ధుడవై ఉండుమని నీవు సెలవిచ్చిన దేవా, నీకనేక స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను దూరపరచుము, శోధనలోనికి నన్ను రానీయకుము. ఆమెన్. రాకడ ప్రార్థన. ఒక గ్రామములో ఇంటి యజమానుడు తన కుమారునికి వివాహము ఏర్పరచును. మరి ఒక గ్రామంలో ఇంకొకరు తన కుమార్తెను పెళ్లి ఏర్పాటు చేయును. కానీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను
మన దేశంలో మాట్లాడుకొనరు. అయితే మానవులు పాపలోకములో పుట్టిరి గనుక ప్రభువు తన సర్వస్వరక్తముతో శుద్ధి చేసెను. గనుక ప్రభువు పెండ్లి సంఘముతో గదిలో సన్నిధిలో మాట్లాడును. సంఘమును పెండ్లి కుమార్తెయు వరుడును ప్రభువును మాట్లాడుచున్నారు. ఇట్టి చనువు సంఘమునకిచ్చిన ప్రభువా నీకే స్తోత్రములు. ఆమెన్. నిర్గమాకాండములోని 17వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీము దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికుకొని మోషే మీద సనుగుచూ, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితిరనెను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేతిని పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ఆమెన్. జలము, బలము, ఫలము. నిర్గమాకాండము. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రములు. మరొక మారు నీ వాక్య ధ్యానములోనికి వచ్చినాము. ఎన్ని మార్లు తరచినను నీ వాక్యములో నుండి నూతన ప్రవాహములు మమ్మును ఆనందింపజేసే నీ నూతన సంగతులు రాక మానవు. అది నీ అద్భుతమైన కృప. మాకు కలుగుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీ వాక్య జలము మాకు త్రాగించి మమ్మును బలపరచుమని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. వాక్యము అనగా దాహము తీర్చే జలము. ఆ జలమే ఇక్కడ కత్తి అయినది. ఇక్కడ యుద్ధములో శత్రువులను హతం చేసింది. అదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనములో 2 అంచుల కత్తి అయింది.
గనుక ఇశ్రాయేలీయుల యొక్క ధైర్యమేమి? దైవ ఆజ్ఞ చొప్పున యుద్ధము కానీ తమ సరదాను బట్టి కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో అంతా యుద్ధమనే ఉన్నది. అలాగే నిర్గమ 17వ అధ్యాయములో యుద్ధమనే ఉన్నది. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము, మోషే చేతులు లాగినప్పుడు వారికి అపజయము కలిగినది. అట్లే మన సంఘములో ఆదివారము ప్రార్థన చేస్తున్నారా లేదా? మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎత్తబడిన చేతులు క్రిందకు వాలకుండా చేసెను. ఈ గదిలో ఉన్న మీరు ఇక్కడి సంగతులు మీ ఊరిలో చెబితే వారు బలంగా ప్రార్థనలు చేయగలరు. అయితే వారు అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినచో శత్రువుల మాట విని అలసిపోవుదురు. మీరు హూరులాగా అహరోనులాగా చేతులు పట్టుకుంటే మోషే వలె వారు బలముగా ప్రార్థించగలరు. అప్పుడే ఆ ప్రార్థన తిన్నగా పరలోకము ఎక్కి వెళ్ళును, శత్రువుకు అపజయము కలిగించును. యుద్ధము ఆరంభించక పూర్వము కొండ క్రింద ఏమున్నది? శత్రు సైన్యము ఉన్నది. వారిని చూడగా ఇశ్రాయేలీయులకు భయము కాదా? అట్లే కానూరు, మద్రాసు, సికింద్రాబాదు, హైదరాబాదు, ఉత్తర ఇండియాలో జరుగుతున్న హింసలను గురించి మీ సంగమునకు చెబితే అధైర్యపడుదురు. మనకెందుకులే ఈ మతము అని వారికి అనిపించును. నిడదవోలులోను, నైజాములోను, వరంగల్లులోను 150 మంది క్రైస్తవులు హిందూ మతము స్వీకరించుటకు బలవంతము చేయబడ్డారు. గనుక ఈ యుద్ధము మనకెప్పుడునూ ఉండును, కానీ చివరకు మనకే జయము ఉండును. ఈ ఉదయము 6 గంటలకు మోకాళ్ళ మీద ఉండి మరుసటి 6 గంటలకు సంఘమంతటిని మోకాళ్ళ మీద పెట్టించి ప్రార్థించాలని అయ్యగారికి ఉన్నది. అయ్యగారే చేయాలని ఉన్నది. అయితే అయ్యగారికి సంఘము లేదు కదా. ఎవరికీ సంఘము లేదు, లోకమంతటికి సంఘం నాదే. 1వది, అందరి కొరకు ప్రార్థించండి. 2వది, అందరికీ సువార్త చెప్పండి. మోషే చేతులు ఎత్తి పట్టుకొనుట వలన జయము. ఎంతసేపు పట్టుకున్నారు? ప్రొద్దుగుంకు వరకు. మనకైతే 1000 ఏండ్ల పాలన. చివర ఈ లోకస్థితి అంతరించును. అప్పుడు కానీ ఈ లోకానికి ప్రొద్దు గురింకిపోవును. ఆ లోకాంతము అనే ప్రొద్దు గురింకే వరకు సంగమునకు జయము, శత్రువులకు అపజయము కలుగుతూ ఉంటుంది. కొండ బండ నుండి వచ్చిన జలము, ఆ జలము తాగి యుద్ధము చేయవలను. ఈ లోకములో యుద్ధము ఇప్పుడు జరుగుచున్నది, ఇంకా ముగియలేదు. ఎందుకంటే బైబిలులో ఎప్పటికప్పుడే ముగింపు కానీ అంతటికి ముగింపు కాదు. లోకాంతమందు ముగింపు యుద్ధము జరుగును. అప్పుడు అంతటికి ముగింపు అగును. ఇది బైబిలు కథలో ఉన్నది, కానీ బైబిల్ మాటలో లేదు. నిర్గమాకాండములో, సమూయేలు గ్రంథములో సౌలు కాలములో అమాలేకీయులు పడిపోయిరి అని ఉన్నది. మరలా దావీదు కాలంలో అమాలేకీయులను దావీదు గెలిచినారు అని ఉన్నది. గిద్యోను కాలములో అమాలేకీయులు గెలిచిరి. 1వది మోషే గారు, 2వది గిద్యోను గారు, 3వది సౌలు గారు, 4వది దావీదు గారు. ఈ నలుగురును వరుసగా ఎప్పటికప్పుడే జయము పొందిరి. ఇది లోకములో క్రైస్తవులకు, లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక. మీరు ప్రార్థన మానండి, అప్పుడు మీకు అపజయము. మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీకు జయము. ఇశ్రాయేలీయుల కొరకు మోషే 3 ప్రార్థించిరి, అప్పుడు జయము కలిగినది. ప్రార్థన మానగా వారికి అపజయము, శత్రువులకు జయము కలిగెను. వారా యుద్ధమునకు ముందు నీరు త్రాగిరి, గనుక బలము వచ్చినది. ప్రార్థన చేయకముందు వాక్యము అను జీవజలము బాగా త్రాగండి, అప్పుడు మీకు జయము వచ్చును. ఈ నుయ్యి లోతుగా ఉంది, నీ దగ్గర తాడు లేదు, బకెట్టు లేదు, నీకు నీరు ఎలాగూ వస్తుంది అని సమరయ స్త్రీ ప్రభుతో అనినది. ఈ సంభాషణ మొదరగా మాకు మెస్సియా రావాలి, అప్పుడు మాకు ఇవన్నీ చెబుతారని ఆమె అన్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు, నేనే ఆ మెస్సియా అన్నారు. ఆ మాటే వాక్యము. ప్రభువు మాట వల్ల, ఈ మాట వల్ల వాక్య జలము బయటకు వచ్చినది. ఈ మాట విన్నాక, అనగా ఈ జీవజలము తాగాక ఆమె ఈ నూతిని మరిచింది, చేదా మరిచింది, కుండ మరిచింది, త్రాడు మరిచింది. కొంత నీరు అంతకు ముందే తోడి ఉంది, అది కూడా మరిచిపోయింది. ప్రభువు ఆమెను నీళ్లు అడిగినారు, కానీ ఆమె ఆయన వైపు చూడలేదు, తేడాగా చూసింది.
ఎందుకంటే యూదుడు గనుక, సంబంధం లేదు గనుక. అయితే ఆయన గురువు గనుక, గౌను వేసుకున్నారు గనుక యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు అడిగినప్పుడు మీకు మాకు సంబంధమేమి అని అడిగినది. యేసుక్రీస్తు ప్రభువు జీవజలము ఎత్తిన తర్వాత ఆమెకు దాహం తీరింది. అప్పుడు మెస్సియా వచ్చాడు అని ఆయన్ను తన గ్రామానికి తీసుకుని వెళ్ళినది. దేవుడే గాక చెప్పకపోతే మోషే ఏమి చేయను, వారు ఏమి చేసినా ఏమి లాభము? దేవుని వాక్యము మనకెక్కడ ఉన్నది? బైబిలులో ఉన్నది. బైబిలులోని కథలు బాగా తరిస్తే అనగా బాగా చదివితేనే కానీ ఆ కథలోని జలము బయటకు రాదు. అలాగే వాక్యమును తరిస్తేనే కానీ అర్థము తెలియదు. బైబిల్ బహులోతైనది. యాకోబు బావి వలె బహులోతైనది. ఆ బావిలో ఎక్కడో అడుగున నీరున్నది. బావిలో ఉన్న నీరు తోడుటకు కష్టపడవలను. పొడుగైన తాడు బకెట్టు వేసి బలంగా లాగాలి. లోతుగా ఉండే దాని నీరు తోడుటకు కష్టపడినట్లు వాక్యములోని కథలు లోతుగా తరిస్తేనే కానీ హృదయం అనే కుండలోనికి నీరు రాదు. బండ నీరు అవసరమే, వాక్య ఉదకము అవసరమే. 1వది, ఏటి నీరు స్నానము చేస్తే నీరు చెడిపోవును. 2వది, చెరువు నీరు మురికి నీరు. 3వది, మన గంగాలాలు అన్ని చెంబులు చేతులు ముంచే నీరు అశుభ్రమైనవే. అయితే బండ నుండి వచ్చే నీరు దేవుని నీరు, మహాపవిత్రమైన నీరు, శ్రేష్టమైన నీరు. 6వది, బాణలలోని ద్రాక్షారసము ఎంత పవిత్రమైనదో ఈ బండ నీరు కూడా అంత పవిత్రమైనదే. అయితే బైబిలులోని వాక్య బండలో నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలము. సమరయ స్త్రీకి ఎవరు కావాలను? యేసు కావాలను, అనగా మెస్సియా కావాలను. చివరకు ఆయనను చూచింది. ఆయన నోట నుండి వచ్చిన వాక్యం నీరు త్రాగింది. తన ఊరు వెళ్ళింది. జనాన్ని లాక్కు వచ్చింది. ఆదికాండము మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకట గ్రంథం వరకు ఒకే స్వరూపం ఉన్నది, ఒకే గీత ఉన్నది, అదే క్రీస్తు. 66 పుస్తకములలోనూ ఏదో ఒక వచనములోనూ ఆయన రూపమున్నది. 1వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద ఎవరైనా ఇల్లు కట్టినారా? కట్టిరి. ఆ ఇల్లు ఏది? సంఘమే. ఆ ఇల్లు ఈ బండకు సూచనగా మోషే ఆ కొండ మీద నిలవబడినాడు. బండ నీళ్లు త్రాగుట వల్ల దాహశాంతి గనుక జయము. వాక్యము అను జీవజలము త్రాగుట వల్ల ఆత్మదాహము తీరింది. ఆమెన్. దీవెన. అలాగూ ఆయన ఆ వాక్యములోని జీవజలము త్రాగి మహిమ రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు నేడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రభువు చేయమని చెప్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్.